ఫ్రెండ్షిప్ లో ఎప్పుడు కూడా మన యొక్క ఫ్రెండ్స్ ని మనము ఎంకరేజ్ చేస్తామండి, వారిని బలపరుస్తాం, ప్రోత్సహిస్తాం. నీకు చిన్న చూపు చేసి మాట్లాడే అలవాటు ఉంటే, లేక తప్పులు చూపెట్టే అలవాటు ఉంటే, నీకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారు. వెరీ ఫ్యూ పీపుల్ నీ జీవితంలో. నువ్వు తప్పులు ఎతికే వ్యక్తివి, ఊరికే చిన్న చూపు చేసే వ్యక్తివి, క్రిటిసైజ్ చేసే వ్యక్తివి, అలాంటి వ్యక్తికి ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు. ఎవరికి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారంటే ఎంకరేజింగ్ పీపుల్. ఇఫ్ యు ఆర్ ఎన్ ఎంకరేజర్, పీపుల్ వాంట్ టు బి విత్ యూ. పీపుల్ విల్ కమ్ అండ్ స్పెండ్ టైం విత్. ఎందుకంటే వారు నీ దగ్గరకు వస్తే మనస్సు మంచిగా అవుతుంది, ప్రశాంతంగా వెళ్తారు, వాళ్ళు హ్యాపీగా వెళ్తారు నీతో ఒక 5 నిమిషాలు గడిపితే. కొంతమంది దగ్గరకు వస్తే సంతోషంగా వచ్చింటారు, ఏడుస్తూ వెళ్ళిపోతారు. అంటే వారు మాట్లాడే మాటలు, నేను ఇలా అనుకున్నాను, వాళ్ళు ఇలా నన్ను తిట్టారని బాధపడదు. ప్రియులారా, ఎ గుడ్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఎంకరేజర్. దావీదుతో మరి యోనతాను ఏమంటున్నాడు చూడండి. అప్పుడు సౌలు కుమారుడైన యోనతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇజ్రాయేలులకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవునిని బట్టి అతనిని బలపరచెను. బ్యూటిఫుల్ వర్డ్ అండి. హి ఈస్ ఎంకరేజింగ్ అట్ నో పాయింట్ ఆఫ్ హిస్ టైం. తన భవిష్యత్తులో ఎప్పుడు కూడా నాకు ఛాన్స్ వచ్చింది, దావీదు చచ్చిపోతే నేను రాజు అయిపోతానని ఎప్పుడు అనుకోలేదండి. ఎప్పుడు కూడా తన ప్రయత్నం దావీదును ప్రొటెక్ట్ చేయడానికే. తను దేవుణ్ణి బట్టి ఎంకరేజ్ చేస్తా, బలపరుస్తా ఉన్నాడు. ప్రియులరా, దావీదు నువ్వేం పడొద్దు, ఐఎమ్ విత్ యూ, నువ్వేం కంగారు పడొద్దు, విల్ స్టే టుగెదర్, విల్ ఫైట్ ఇట్ అవుట్, నేను నీతో ఉన్నాను అని చెప్పి బలపరుస్తా ఉన్నాడు. బి అన్ ఎంకరేజ్, నాట్ జస్ట్ ఇన్ ఫ్రెండ్షిప్స్. ప్రియులరా, ఐ థింక్ ద వరల్డ్ ఈస్ ఆల్సో లూజింగ్ ఎంకరేజర్స్. ఎంకరేజర్స్ తక్కువైపోయారండి. క్రిటిసైజ్ చేసే వాళ్ళు అంటారా, పెద్ద లైన్లు ఉన్నాయి, పెద్ద లైన్లు. ప్రియులరా, ఒకసారి ఒక విషయం క్రిటిసైజ్ చేస్తే 10 సార్లు క్రిటిసైజ్ చేసే వాళ్ళు రెడీగా ఉన్నారు. క్రిటిసైజ్ చేయటము ఒక వీక్నెస్ ప్రియులరా, ఇట్స్ ఎ వీక్నెస్, ఇట్స్ నాట్ స్ట్రెంగ్త్. ఎంకరేజింగ్ ఇస్ స్ట్రెంగ్త్. క్రిటిసైజింగ్ ఎనీబడి కెన్ డూ. కానీ నువ్వు ఒక మంచి క్షేమము కోరే వ్యక్తిగా వారిని ఎంకరేజ్ చేయాలి. నేను అందుకనే ఈరోజు చర్చ్లో ఉన్న అందరికీ చెప్తా ఉన్నాను, ప్రియులరా, బీ అన్ ఎంకరేజర్ ఇన్ లైఫ్. నీ పిల్లలతో స్టార్ట్ చేయి. నీ పిల్లలకు మంచి మార్కులు రాలేదా, మార్కులు రాలేకపోతే రెండు రకాలుగా నువ్వు రియాక్ట్ అవ్వచ్చు. మార్కులు రాకపోతే, నాకు ముందే తెలుసురా, నీ ముఖాన్ని చూస్తే నీకేం మార్కులు వస్తాయని నాకు అప్పుడే అనిపించిందిరా అని అనొచ్చు. అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దయచేసి అలా అనబాక్. అలా చేయటం వల్ల నీ పాపను, నీ కుమారుని నువ్వు చంపేస్తావు. వారిలో ఉన్న మోటివేషన్ చంపేస్తావు. నా డాడీ, నా మమ్మీ నన్ను ఎంకరేజ్ చేయరు కదా, నేనేం సాధిస్తాను అని వారు అనుకుంటారు. నెవర్ డూ దట్ ప్లీజ్. పేరెంట్స్, నెవర్ డూ దట్. ప్రియులరా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ రియాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ way. Wow son, last time నీకు 12 marks వచ్చాయి, ఈసారి 17 marks వచ్చాయి. You have done a great job. Come, let's go and celebrate. If you can react in that way, it will do wonders for the confidence of a child. ఆ చిన్న పిల్లవాడు, అరే 25 కి నాకు 17 మార్కులు వస్తేనే మా అమ్మ నన్ను ఇంత ఎంకరేజ్ చేసింది, మా నాన్న ఇంత ఎంకరేజ్ చేశాడు, నెక్స్ట్ టైం I will aim at 20, ఆ తర్వాత 22, I will aim for more అని వారు ఎంకరేజ్ అవుతారు. ప్రియులరా, మనం క్రిటిసైజ్ చేసే కొద్ది వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఎంత చేసినా అంతే, మా మమ్మీ డాడీ నన్ను ఎంకరేజ్ చేయరు అని. You understand what I'm trying to say, right? Be an encourager. యోనతాను ఎంకరేజ్ చేస్తావు. దావీదు, నో ప్రాబ్లం దావీదు, నేనున్నాను దావీదు, I'll be with you, నేను నిన్ను బలపరుస్తున్నాను, బలపరు.